ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు నాన్న. మీకు శుభమగుగాక. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలస్తూ ఉన్నాను. మీ బాగు కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి ఈ వాక్యము వింటూ ఉన్నప్పుడు మీ బైబిల్స్ దగ్గర పెట్టుకోనండి. లేఖనాలని పరిశీలన చేసుకుందాం. మీకు ఒకటే నేను కోరేది, మీరు వినండి, అనేకులకు ఈ వర్తమానాలు విడిపించండి. లేఖన భాగమును చదువుకొని ప్రార్థన చేసుకొని లేఖన భాగాన్ని ధ్యానించుకుందాము. ఆదికాండములో 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 56వ లేఖన భాగాన్ని మరి చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 56. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీక నన్ను పంపించుడే, నా యజమానుని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, నీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధి దయచేసినందుకు వందనాలు ప్రభువా. సంఘ పరిచర్య ద్వారాను, మా నాయన సండే స్కూల్ పరిచర్యల ద్వారాను, అలాగనే తండ్రి పాటల పరిచర్య ద్వారాను నీ నామం మహింపరచబడుతున్నందుకు వందనాలు నాయన. అలాగనే ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా కూడా వచ్చిన ఈ టెక్నాలజీని వాడుకొనుటకు నా తండ్రి వారి ద్వారా కల్పించబడిన ఈ అవకాశమును చక్కగా సద్వినియోగం చేసుకొనుటకు కృప చూపినందుకు వందనాలు. నీ వాక్యమును మా తండ్రి ప్రకటించుటకు, నా తండ్రి మానవాళికి విలువను నేర్పుటకు, ప్రభుత్వాలను గౌరవంగా చూసుకొనుటకు, తండ్రి యవన బిడ్డలు ప్రవర్తనను సరిదిద్దుకొనుటకు, తండ్రి ఇంకనూ లోకములోను పాపంలోనూ ఉన్నటువంటి బిడ్డలు నీ సన్నిధికి నడిపించబడగలుగుటకు, తండ్రి ఈ యూట్యూబ్ ద్వారా ఈ వేదికను మా ప్రభువా మా తండ్రి ప్రసాదించి మీరు ప్రకటిస్తున్నందుకు తండ్రి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి విశ్వాసములో కొనసాగుతున్న బిడ్డలు మరింత బలపరచబడుటకు కృప చూపుతూ వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న రొట్టె మీ చేతిలో పెట్టుచున్నాను ప్రభువా. మీరే విరచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరిచి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వందనాలనైనా. ఈరోజు లేఖన భాగము, దేవుడు మనకు ఏమి చేయుచున్నారు. మనకు దేవుడు ఎన్నో చేస్తున్నారు, కానీ కొన్నిటిని కొన్ని సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాలి. అన్నిటినీ ప్రకటించుటకు అవకాశము ఉండకపోవచ్చు, కానీ సమయం దొరకపోవచ్చు, కానీ కొన్నిటిని మరి మనకు అవసరమైనటువంటి వాటిని తప్పకుండా దేవుడు మనకేం చేస్తున్నాడో ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. పర్సనల్గా కొన్ని వేలు మేలులు దేవుని ద్వారా మనం అనుభవిస్తూ ఉంటాము, కానీ ఇంకను యూనివర్సల్గా దేవుడు ప్రతి ఒక్కరికి మరి కృప చూపించేటువంటి దేవుడు ఏమేం చేస్తున్నాడు అనేది, దేవుడు మనకు ఏమేమి చేయుచున్నాడు. రండి దయచేసి మనం లేఖన భాగమును మరొకసారి చదువుకుందాము. యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను. యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను. మన జీవితంలో ప్రస్తుతానికి ప్రయాణ సౌకర్యాలు సమృద్ధిగా ఉన్నాయి. ఆకాశయానం ఉన్నది, సముద్రయానం ఉన్నది, మరి అలాగనే మరి ఈ రోడ్డు ద్వారా రహదారుల ద్వారా ఉన్న ప్రయాణములు ఉన్నాయి. ఎక్కడ చూసినా అనునిత్యము మన చెవిన పడుతున్నటువంటి ఒక దుర్వార్తలు ఏమిటంటే, ఎంతోమంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు అని. ఈ దేశమే కాదు, అన్ని దేశాల్లో కనుక ప్రతి చోట ప్రమాదములు ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ దేవుడు మనల్ని దాచి కాచి కాపాడుతూ వస్తున్నాడు. ఇప్పటి వరకు కాపాడాడు. ప్రయాణాన్ని ఏం చేస్తున్నారు? సఫలం చేస్తున్నారు. అంతేకాకుండా మన ప్రయాణంలో తోడై ఉండటమే కాకుండా ఆ ప్రయాణం మనం ఎందుకు చేస్తున్నాం? ఉద్యోగాన్ని నిమిత్తం వెళ్తున్నామా, లేకపోతే ఒక శుభకార్యం నిమిత్తం వెళ్తున్నామా, లేకపోతే ఒక ప్రార్థన కొరకు వెళ్తున్నామా, లేకపోతే వగైరా మరి
ఒక వస్తువు కొనుగోలు చేయడానికి వెళ్తున్నామా, ఇతరులను ఆదరించడానికి వెళ్తున్నామా, ఇలాగా ఏదైనా. ఇక్కడ మనం చూస్తే ఒక శుభకార్యం కొరకు ఈయన ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తున్నాము. ప్రయాణం ఏమైంది? సఫలమైంది. అంటే ప్రయాణం అంతట్లో కూడా రాకపోకల్లో దేవుడు తోడై ఉండటమే కాకుండా ఇది మొదలుకొని నీ రాకపోకల్లో యెహోవా నీకు తోడై ఉంటాడనేటువంటి వాక్యము కీర్తనాకారుడు రాసినటువంటి విధంగా తోడై ఉండటమే కాకుండా మనం వెళ్ళినటువంటి ప్రయాణం దాని యొక్క ఉద్దేశము సఫలము చేసేటువంటి దేవుడు. చూడండి, ఇప్పటి వరకు కొన్నాళ్ళుగా మరి మనకు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి మనము చేస్తున్నటువంటి పనిలో, మనం ఉన్నటువంటి ప్రయాణంలో అనేక సార్లు మనకు ఎన్నో ఆటంకములు, ఇరుకులు, ఇబ్బందులు, తొందరలు వచ్చినప్పటికీ వాటిని దాటించి వాటిని తప్పించి ప్రభువు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడండి. కాబట్టి ప్రయాణ సఫలము విషయంలో దేవుడు తోడై ఉండకపోతే బయటికి వెళ్ళిన వారు ఇవాళ లోపలికి ప్రవేశించే పరిస్థితి కనిపించడం లేదు. అనేక విషయాలు ఇలా వెళ్ళారు, అలా యాక్సిడెంట్ అయిపోయింది అని. కనుక ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకెవరైనా ఉంటే అశ్రద్ధగా గనక డ్రైవింగ్ చేస్తూ ఉంటే, కారు కానివ్వండి, బైక్ కానివ్వండి, వగైరా ఏదైనా సరే, మీ ప్రయాణముల విషయంలో జాగ్రత్త వహించుదురుగాక. ఆమెన్. దేవుడు మీకు తోడైండునుగాక. మీ ప్రయాణంలో దేవుడు సఫలపరచునుగాక. తర్వాత మరొక మాట మనం చదువు, నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 14:14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చూడండి, మనం అనేక సార్లు రెండో విషయం ఏంటంటే, మరొక ప్రమాదం, మనకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే, మనతో యుద్ధం ఆడేవారు, మాటలతో యుద్ధము, మన మీద బ్లేమ్ చేసి, మనల్ని సిగ్గుపరిచి, మనల్ని కించపరిచి, మనల్ని ఎగతాళి చేసి, మనల్ని ఎలాగో ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు. ఇటు దేవుని పరంగా, ఇటు లోకపరంగా కూడా మనము ఏదో మరి దారి తప్పినటువంటి వారిగా మనల్ని చూస్తూ ఉంటారు. లేకపోతే ఏవో పొందుకోలేనటువంటి వారు పిచ్చి వాళ్ళంగా చూస్తూ ఉంటారు. చూడండి, సినిమాలు మానేసిన మనలను, బూతులు మానేసినటువంటి మనలను, అలాగనే దేవుని సన్నిధిని వెళుతున్నటువంటి మనలను, బైబిలు మరి మనం చేత పట్టుకొని వెళ్తున్నటువంటి మనలను, స్త్రీలైతే మరి చక్కగా ముసుగు వేసుకొని వెళుతున్నటువంటి ప్రియ పిల్లలను, మరి ఒద్దికగా ఉన్నటువంటి ప్రియ పిల్లలను, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఉన్నటువంటి పిల్లలను ఇవాళందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు, సిగ్గుపరుస్తూ ఉన్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అపహాస్యం చేసేటువంటి వారారా, లేక ర్యాగింగ్ చేసేటువంటి, కించపరిచి నాకంటే తక్కువ వారంటగా చిన్న చూపు చూసేటువంటి వారులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు నీతిమంతుల పక్షమున, ప్రార్థన చేసేవారి పక్షాన, మంచిగా ఉండేవారి పక్షాన, మరి క్రమశిక్షణ కలిగిన వారి పక్షాన ఏం చేస్తాడు? యుద్ధము చేస్తాడు. ప్రయాణం విషయంలో సఫలం చేస్తున్న దేవుడు. తర్వాత అమాయకులను చూసి ఏదో కించపరచాలని, వారిని మోసం చేయాలని, వారిని సిగ్గుపరచాలని, వారిని అవమానపరచాలని గనక చూస్తే దేవుడు మరి వారి పక్షముగా ఉండి నీతో యుద్ధం చేస్తాడు. చాలా జాగ్రత్త. కాబట్టి పిచ్చి పనులు చేయకండి, ఎగతాళి చేయకండి. మంచి వారిని చూసి మంచితనాన్ని నేర్చుకోండి. ప్రేమ కలిగినటువంటి బిడ్డలను చూసి ప్రేమతత్వాన్ని నేర్చుకోనండి. రక్షణ పొందిన వారిని చూసి రక్షణ విషయం నేర్చుకోండి. ఆలోచన కలిగి ఉండండి. కానీ అనవసరంగా ఎగతాళి చేస్తే వారి పక్షాన, నీతిమంతుల పక్షాన దేవుడు ఏం చేస్తాడు? యుద్ధము చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. మరి యుద్ధము చేస్తాడు దేవుడు. ఒకటి, ప్రయాణమును సఫలం చేస్తాడు. రెండవది, నీతిమంతుల పిల్లల పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. మరి వీళ్ళు మాట్లాడకుండా ఎన్ననన్నా ఆ అవమానాన్ని భరించి మౌనంగా ఉంటున్నారు అనుకుంటున్నామేమో, కానీ దేవుడు యుద్ధానికి పూనుకుంటే నీవెందుకు పనికిరాని వాడు అవుతావు. కనుక దేవునితో నీవు యుద్ధం ఆడలేవు. ఆయన సృష్టికర్త,
ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. కనుక ఈరోజు నుంచి అయినా నీవు ఆ ప్రవర్తనని మానుకొని నీతో ఆయన యుద్ధము చేసే స్థితిగా కాకుండా దేవుడు నీకు సహాయం చేసే స్థితిలో నీవు ఉందువుగాక. మరొక విషయం మనం చూసినట్లయితే 19 సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం నాన్న. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయును. ఆయన ఉపకారం చేసేటువంటి దేవుడు. దేవుడు మీకు తోడైండునుగాక. దేవుడు ఏం చేసేటువంటి దేవుడు? ఉపకారం చేసేటువంటి దేవుడు. చూడండి, మార్గాన్ని సరళం చేసేటువంటి దేవుడు, నీతిమంతుల పక్షముగా ఉండి మరి యుద్ధము చేసేటువంటి దేవుడు. తర్వాత మూడవదిగా ఉపకారం చేసేటువంటి దేవుడు. దేవుడు ఎప్పుడూ అపకారం చేయడండి. కాబట్టి అపకారం ఏదైనా జరుగుతుంది అంటే మనంతల మనం కొని తెచ్చుకు పెట్టుకున్నదే తప్ప, మనంతల మనము దానిని కూడగట్టుకున్నదే తప్ప ఆయన ఎప్పుడూ మనకు అపకారం చేసే దేవుడు కానే కాడు. ఆయన ఎప్పటికీ ఎన్నటికైనాను ఉపకారము చేసేటువంటి దేవుడే అయి ఉన్నాడు. చూడండి, 145వ కీర్తనలో 9వ చరణంలో ఇలా రాయబడి ఉన్నది. 145వ కీర్తన 9వ చరణం, యెహోవా అందరికీ ఉపకారి. చూసారా, ఆయన ఏం చేసేటువంటి దేవుడు? ఉపకారం చేసేటువంటి దేవుడు. కనుక దేవుడు నాకేం చేశాడు అనుకోకండి. దేవుడు మనకు ఎన్నో చేస్తారు. అన్నిటిలో కొన్నిటిని జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను, మీ ముందు ఉంచుచున్నాను. ఈ సమయమందు ఈ పరిచర్య ద్వారా మీరందరూ బలపరచబడుదురుగాక. చూడండి, దేవుడు మన యొక్క ప్రయాణమును సఫలము చేయునుగాక. దేవుడు మన పక్షముగా మరి యుద్ధము చేయునుగాక. అలాగనే దేవుడు ఉపకారము జరిగించునుగాక. ఎప్పుడు కూడా ఆయన ఉపకారి. ఆయన యెహోవా అందరికీ ఉపకారి. నాకొక్కడికే కాదు, నీకొక్కడికే కాదు, యూనివర్సల్. ఆయన ఎప్పుడూ కూడా ఉపకారము చేసేటువంటి దేవుడు. నాలుగవది మనం చూసినట్లయితే యోహాన్ గారు రాసినటువంటి సువార్తలో 14వ అధ్యాయం 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. చూడండి, మనకి ఒక జ్ఞాపక శక్తి ఉంటుంది, చూసారా? ఆ జ్ఞాపక శక్తినిచ్చింది కూడా ఆయనే. ఆయన అందరికీ జ్ఞానమును దయచేశాడు. ఎంత గొప్ప కృపండి. కనుక వాటిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, అంటే మనము ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఇవన్నీ మనకు జ్ఞాపకంలో ఉంటాయి. అవునా కాదండి? అవునా? ఏది త్రాగొచ్చు, ఏది త్రాగకూడదు. కానీ కొన్నిసార్లు మనము ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు ప్రక్కకు వెళ్ళి అనేకమైనవి చేస్తుండటం ద్వారా నష్టపడిపోతాం. కనుక ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి దేవుడు. మంచిని చెడును మన ముందు ఉంచాడు. చూడండి, నా నామున పంపబోవు ఆ పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. జ్ఞాపకం చేస్తున్నాడు మనకు. మనము నడవలసినటువంటి త్రోవ ఇదా కాదా, మనం మాట్లాడవలసిన మాట ఇదా కాదా, మనము తినవలసిన ఆహారం ఇదా కాదా, మనం ఇలాంటి ప్రవర్తించవచ్చా, ప్రవర్తించకూడదా, మనం ఇలాంటి డ్రెస్ వేసుకోవచ్చా, వేసుకోకూడదా, ఇలాంటి మరి అలంకరణ మనం చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఇవన్నీ మనకు ప్రత్యక్షపరుస్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక దేవుడు మన ఎడల ఎన్ని చేస్తూ ఉన్నాడో చూడండి. మార్గాలను ప్రయాణమును సఫలం చేస్తూ ఉన్నాడు. తర్వాత మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. తర్వాత మనకు ఉపకారం చేస్తూ ఉన్నాడు. తర్వాత మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏది మంచి ఏది చెడు అనేటువంటి పరిస్థితి. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ సామెత చదువుకుందాం. సామెతల గ్రంథం 5వ అంశముగా 3వ అధ్యాయము 6వ సామెత.
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రయాణమును సఫలము చేయును, త్రోవలను సరళము చేయును. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం వెళ్ళేటువంటి ప్రయాణం సఫలం చేయటము, తర్వాత అసలు మనం వెళ్ళడానికి ఒక ఆలోచన, ఒక పద్ధతి, వాటన్నిటిని కూడా ముందే ఆయన ఏం చేస్తున్నాడు. అందుకే నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేస్తున్నానని చెప్తున్నాడు ప్రభువారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ ప్రయాణములో సఫలము చేయటమే కాదు, నీ వెళ్ళేటువంటి ఆ ప్రయాణానికి ఏం కావాలి? మార్గం కావాలి. అర్థమైందో? త్రోవ కావాలి. కాబట్టి ఆ త్రోవలను ఆయన ఏం చేస్తాడు? ఆ మార్గాలను ఏం చేస్తున్నాడు? ఆయన సరళము చేస్తూ ఉన్నాడు. అంటే నువ్వు అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటావు కదా, దానిని స్థిరపరుస్తూ ఉన్నాడు. అది మంచిగా ఉన్నప్పుడు స్థిరపరిచి దాన్ని చేసేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఒక బలహీనత వచ్చింది, ఎక్కడికి ఏ డాక్టర్ని సంప్రదించాలో తీసుకెళ్ళి ఆ సమయానుకూలంగా మంచి డాక్టర్ చేతిలో నిన్ను పెట్టడం ఒక సరళము చేసేటువంటి పరిస్థితి. నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు అది చదువు, నువ్వు ఇది చదువు, ఆ కోర్సు తీసుకుంటే ఈ కోర్సు తీసుకుంటే బాగుంటుందని నేను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. నువ్వు చదువుకునేటప్పుడు ఆ కాలేజీ గొప్పది, ఈ కాలేజీ మంచిది అది అనుకుంటారు. కానీ దేవుడు ఎక్కడికో చోటకి నడిపిస్తాడు, సరళము చేస్తాడు. నీకు క్షేమకరమైన, నీకు ఆశీర్వాదకరమైన, జ్ఞానకరమైన వాటిని సరళం చేసి నడిపిస్తూ ఉంటాడనమాట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తెలియకుండానే దేవుడు మన మార్గాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన సరళము చేయిచు ఉన్నాడు. దేవుడు మీకు తోడైండును గాక. ఇంకనూ చూడండి, తర్వాత మరొకటి మనం చూసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథానికి రానా 13-19, 13వ అధ్యాయము 19వ వాక్యం. న్యాయాధిపతులు 13-19. దేవుడు మీకు తోడైండును గాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అంతటా మానోహ తీసుకొని అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఒక ఆశ్చర్య కార్యము చేశాను. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? మన ఎడల ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటాడు. ఏంటంటే ఇది జరగదు, ఇది మనం పొందుకోలేము, ఇది కట్టలేము, ఇది చదవలేము, ఈ ఉద్యోగం పొందుకోలేము, ఈ యొక్క బలహీనత మనము విడుదల పొందలేము, ఇరుక్కుపోయాము, ఈ ఊబిలో నుంచి బయటకు రాలేము, ఈ అప్పుల నుంచి విడుదల పొందలేము, ఇలాంటి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం మనం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మన ఎడల ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు మీకు తోడైండును గాక. 136వ కీర్తనలో 4వ చరణం చదువున్నాను ఒకసారి. 136వ కీర్తన 4వ చరణం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముడు. ఎంత మంచి, మన ఎడల ఎన్నో ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన నాకేం చేశాడని ఎప్పుడు అడగవాకు. దేవా నీవు నాకేం చేసావని ఎప్పుడు అడగగాకు. నీవు పుట్టకముందే తల్లి గర్భాన్ని, నీవు బయటకు రాకముందే భూమిని, ఆకాశమును, చంద్ర నక్షత్రములను, వెలుగును, గాలిని, వాతావరణమును అన్నిటినీ మన కొరకు చేశాడు. ఇలాగ ధ్యానించుకుంటూ పోతే సంవత్సరాలు ధ్యానించిన ఆయన మనకు చేసినటువంటివి ఎన్నో ఎన్నో ఎన్నో, అవి వర్ణించలేము, వివరించలేనటువంటివి. అవి మన జీవితంలో అనుభవిస్తూ ఆయనకు కృతజ్ఞత చెల్లించే కొలది మనకి ఏమండి కృతజ్ఞత భావం వచ్చేస్తూ ఉంటుంది, కృతజ్ఞత నింపబడుతూ ఉంటుంది ఆయన మన ఎడల చేసేటువంటి కార్యములు. అందులో కొన్ని మనం విడిచిపెట్టేసి మన వల్ల కాదని, ఇది నా వల్ల కాదని, నాకెవరు చేసి పెట్టేవాళ్ళు లేరని, ఇది ఇంతేని అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేసేటువంటి దేవుడు. ఏ కార్యాలు కూడా ఎలా ఉంటాయంట? ఆశ్చర్య కార్యాలు. ఏమండి 90 సంవత్సరాలు ఉన్నటువంటి మరి శారా తల్లికి
మరి బిడ్డల్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సింహాల నోళ్లను మరి మోయించినటువంటి దేవుడు, అగ్నిబలమును చల్లార్చిన దేవుడు, ఎర్ర సముద్రమును పాయలు చేసినట్టు అన్ని ఆశ్చర్య కార్యములే. అప్పుడెప్పుడో చేశారని ఇప్పుడు వల్లించిని అనుకుంటున్నారు. చూడండి, కూర్చున్నటువంటి మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మీ ఎడల దేవుడు ఏం కార్యాలు చేశారు అంటే కొల్లలు మీరు చెప్తారు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, లేక అద్భుత కార్యములు, లేకపోతే మహత్ కార్యములు, లేకపోతే సూచక్రియలు ఎన్నో ఉన్నాయి. కనుక దేవుని స్తోత్రం. అనుభవించు వారికి అది అర్థమవుతుంది. అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లించు వారికి ఈ ఆశ్చర్య కార్యములు మరి అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములు మన ఎడల జరిగించేటువంటి దేవుడు. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. చూడండి, తీతుకు పత్రికలో తీతు గారికి రాస్తారు పౌలయ్య గారు. 1వ అధ్యాయము 3వ వాక్యం చదువు నాన్న. 1వ అధ్యాయము 3వ వాక్యం తీతు గారి పత్రికలో అన్నీ కలిసి ఉంటాయి. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం ముందే వాగ్దానము చేసెను. ఏం చేశాడు ఆయన? వాగ్దానము చేశాను. మొదటి అధ్యాయము 1, 2 తర్వాత 4, 3, 4 అన్నీ కలిసే ఉంటాయి. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే ఏం చేశాడు? వాగ్దానము చేసే దేవుడు. మనకి ఇంకేం చేస్తాడు? వాగ్దానాలు చేస్తాడు. నేనున్నాను, నేను నిన్ను బలపరుస్తున్నాను, నేను నిన్ను స్థిరపరుస్తాను, నేను నిన్ను విడువను, ఎడబాయను, నీ మార్గంలో తోడై ఉంటాను, నేను నిన్ను బలపరుతును, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడొద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు కేడము, నేను నిన్ను ఆదుకుంటాను, నీ మార్గములలో సమస్తమును నేను తోడై ఉంటాను. ఎన్నో వాగ్దానాలు. అందుకే ఈ గ్రంథమునకు మరొక పేరు మనం పెట్టుకోవచ్చు, వాగ్దానముల గ్రంథము. దేవుడు మీకు తోడైండునుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి ఏం చేశాడంటే వాగ్దానాలు చేస్తున్నాడు ఆయన. ఏమండి అంటే మాట ఇస్తున్నాడు, మాట ఇస్తున్నాడు. నేను మీకు ఇది చేస్తాను, మీకు ఇది చేస్తాను, మీకు ఇది చేస్తాను, మీకు ఇది చేస్తానని. కాబట్టి ఆ వాగ్దానాలను మనం సొంతం చేసుకుందామా? ఏంటండి, మందే లేటు, మనం సొంతం చేసుకుందామా? ఆ వాగ్దానపు నెరవేర్పును మనము మన జీవితంలో అనుభవించుదుముగాక. దేవుడు మీకు తోడైండునుగాక. చూడండి, కాబట్టి దేవుడు మనకేం చేశాడు, మనకేం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు? కోకొల్లలుగా గ్రంథంలో రాయబడిన మన జీవితంలో కోకొల్లలుగా అనుభవిస్తూ ఉన్నాం. ప్రయాణాలను సఫలం చేస్తున్నాడు, మార్గాలను లేక త్రోవలను సరళం చేస్తూ ఉన్నాడు. తర్వాత మన పక్షముగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. తర్వాత మనందరికీ ఉపకారం చేస్తున్నాడు. ఆయన అసలు ఎప్పుడు అపకారం చేసే దేవుడు కాదు. తర్వాత ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. తర్వాత 6వదిగా మనం చూసినట్లయితే మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఆఖరిగా మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చూడండి, మాటిస్తున్నాను అని ఎంతమంది వాళ్ళ మనపక్షంగా ఉండి వాగ్దానం చేయగలుగుతారు? నేనున్నాను చూడు, నేనున్నానుగా వెళ్ళు చేయి, నేనున్నానుగా వెళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు ఈ రోజున. అదే కరువైంది ఈ రోజున. ఇదివరకు మనుషులు కొంతవరకు భరోసా తీసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎవరిని నమ్మటల్లా. కానీ దేవుడు అంటున్నాడు నేనున్నాను అని. నేనున్నాను, ఇదిగో నేను ఉన్నవాడును అంటున్నాడు ఆయన. కనుక ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు. ఈ 7 విషయాలను టూకీగా మనము మరి వర్తమానం కొరకు ఒక హాఫ్ అన్ అవర్ లోపల ధ్యానించాలి కనుక మీ ముందు ఉంచాను. మీరు పర్సనల్గా కూర్చొని దేవుడు మనకి ఎన్ని చేశాడో, ఎన్ని చేస్తున్నాడో, ఎన్ని చేయబోతున్నాడో వాక్యం చదువుతూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభువుకి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండగా ఆయన ఇంకా ఎన్నో మన జీవితంలో నెరవేర్చునుగాక. తన కార్యములను మన ఎడల జరిగించునుగాక. వాటిని మనం అనుభవించే కృపను దేవుని యొద్ద నుండి పొందుకుందుముగాక. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. తండ్రి మా ప్రభువా వందనాలు.
వందనాలనైనా. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు కృప చూపినందుకు వందనాలు. నీ దయాకరట ఉంచినందుకు వందనాలు అయ్యా. మాకు ఎన్ని కార్యాలు చేస్తున్నావు తండ్రి. నా దేవ ప్రయాణం సఫలం చేస్తున్నావు తండ్రి. మార్గాలను లేక త్రోవలను సరళం చేస్తూ ఉన్నావు తండ్రి. మా అందరికీ ఉపకారం చేస్తూ ఉన్నావు తండ్రి. మమ్మలను మా ప్రభ జ్ఞాపకం చేసుకుంటున్నావు, మాకు కూడా జ్ఞాపకం చేస్తున్నావు తండ్రి. ఏం చేయాలో ఏం చేయకూడదు అనేటువంటి విషయాలను ప్రభా మా పక్షంగా నీవు యుద్ధం చేస్తున్నందుకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, మా కొరకు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నావు ప్రభా. జరుగును అనుకొనని అద్భుత కార్యాలు చేస్తున్నందుకు వందనాలు నాయన. అలాగనే మా కొరకు నీవు పూట పడుతున్నావు, వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నా తండ్రి, వాగ్దానం చేసే ప్రభా మీకు వందనాలు. అట్లాంటి నమ్మకమైన దేవుడు అయిన మిమ్మల్ని కలిగి ఉండటానికి నువ్వు మా ఎడల చేస్తున్నటువంటి కార్యములను బట్టి వందనాలు చెల్లిస్తూ వాటిని పూర్తిగా అనుభవించగలిగినటువంటి తగ్గింపును, ప్రార్థనా జీవితమును, పరిశుద్ధ జీవితమును నా తండ్రి మాకు ప్రసాదించమని, పరిశుద్ధాత్మదేవ మమ్మలను నడిపిస్తారని, నీ కృపయందు పాలిభాగస్తులుగా ఉంచుతారని, మీరు చేసిన వాగ్దానములకు మా తండ్రి నాయన మమ్మలను పాత్రులుగా చేస్తారని ఎదురు చూస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.